శివుడిని విధ్వంసకారిగా, ది డెస్ట్రాయర్, మరియు శ్రేయోభిలాషిగా, ద బెనిఫాక్టర్, ఆస్పిషియస్ వన్ పరిగణించడానికి గల కారణాలను హిందూ పురాణాలు, తత్వశాస్త్రం వివరంగా తెలియచేస్తాయి. ఈ రెండు విరుద్ధ లక్షణాలు శివుడి యొక్క సంపూర్ణ స్వభావాన్ని తెలియచేస్తాయి. 1. విధ్వంసకారి, లయకారుడు. త్రిమూర్తులలో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు. శివుడు లయకారుడు లేదా సంహారకుడు. అయితే ఇక్కడ విధ్వంసం అంటే కేవలం నాశనం చేయడం కాదు. దీని వెనుక లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. మార్పుకు నాంది. సృష్టి, స్థితి, లయం. సృష్టించడం, పోషించడం, అంతం చేయడం అనేవి విశ్వచక్రంలో నిరంతరం జరిగే ప్రక్రియలు. పాతది అంతమైతేనే కొత్త సృష్టికి అవకాశం ఏర్పడుతుంది. శివుడి విధ్వంసమనేది మార్పునకు, పునరుజ్జీవనానికి, రిజువెనేషన్ మార్గం సుగమం చేస్తుంది. ఇది ఒక రూపాంతర ప్రక్రియ, ట్రాన్స్ఫర్మేషన్. బంధాల నిర్మూలన. ఆధ్యాత్మికంగా చూస్తే శివుడు అహంకారాన్ని, మోహాన్ని, అజ్ఞానాన్ని, అరిషడ్వర్గాలను, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు నాశనం చేస్తాడు. ఈ బంధాల నుండి విముక్తి పొందితేనే జీవుడు మోక్షాన్ని సాధించగలడు. అందుకే శివుడిని గుర్తింపులను ధ్వంసం చేసేవాడు అని కూడా అంటారు. సమస్త దుష్టశక్తుల సంహారం. శివుడు కేవలం దుష్టులైన రాక్షసులను, అధర్మాన్ని మాత్రమే నాశనం చేస్తాడు. ఉదాహరణకు, సృష్టిని నాశనం చేయగల భయంకరమైన హాలాహలం, విషం పుట్టినప్పుడు దాన్ని శివుడు తన గొంతులో నిలిపి లోకాన్ని రక్షించాడు. ఇది పాత, విషపూరిత శక్తులను అంతంచేసి మంచిని నిలబెట్టే విధ్వంసం. కాలస్వరూపం. శివుడిని మహాకాలుడు అని కూడా అంటారు. కాలం, టైం ప్రతిదీ సంహరిస్తుంది. శివుడు కాలానికి అధిపతిగా, ప్రతిదానినీ అంతంలో తనలో లీనం చేసుకునే శక్తిగా పరిగణించబడతాడు. 2. శ్రేయోభిలాషి, శంకరుడు, భోళాశంకరుడు. శివుడిని శ్రేయస్సును, శుభాన్ని ఇచ్చేవాడు అని కూడా అంటారు. అతని అనేక పేర్లు ఈ లక్షణాన్ని సూచిస్తాయి. శంకరుడు. శం అంటే శుభం, శ్రేయస్సు. కరుడు అంటే చేసేవాడు, అంటే శుభాన్ని లేదా మేలును కలిగించేవాడు. శివుడు ఈ పేరుకు శుభప్రదమైనవాడు లేదా మంగళకరుడు అని కూడా అర్థముంది. భోళాశంకరుడు భక్తులు సులభంగా ప్రసన్నం చేసుకోగలిగే, అమాయకత్వం, దయకలిగిన దేవుడు. చిన్న పూజలకే సంతోషించి కోరిన వరాలు ఇస్తాడు. రక్షకుడు, అనుగ్రహి. గంగను ధరించడం. స్వర్గం నుండి భూమికి ప్రవహించిన గంగానది ఉధృతిని తగ్గించడానికి శివుడు తన జటాజూటంలో ఆమెను బంధించి శాంతంగా ప్రవహించేలా భూమిపైకి వదిలాడు. ఇది లోకానికి అపారమైన అనుగ్రహం. హాలాహల భక్షణం. పాల సముద్రాన్ని చిలికినప్పుడు క్షీరసాగర మథనం పుట్టిన హాలాహలం తీవ్రమైన విషం లోకాలను దహించివేస్తుంటే శివుడు దానిని తానే తాగి తన గొంతులో నిలిపి నీలకంఠుడుగా మారి జగత్తును రక్షించాడు. ఇది నిస్వార్థమైన శ్రేయస్సును, రక్షణను సూచిస్తుంది. ఆదియోగి. శివుడిని ఆదియోగి, మొదటి యోగి, ఆదిగురువు, మొదటి గురువు అని కూడా అంటారు. ఆయన మానవాళికి యోగ విజ్ఞానాన్ని, అంతర్గత విముక్తి మార్గాన్ని ప్రసాదించాడు. ఇది జీవులకు చేసిన గొప్ప శ్రేయస్సు. సారాంశం. ద్వంద్వత్వం యొక్క ఏకత్వం. శివుడు విధ్వంసకారి మరియు శ్రేయోభిలాషి రెండూ కావడానికి కారణమేమిటంటే జీవితం యొక్క సంపూర్ణ చక్రాన్ని ఆయన సూచిస్తాడు. ఒకవైపు ఆయన పాతది, అనవసరమైనది, కలుషితమైనది, అజ్ఞానం, అహంకారం, చెడు అంతం చేసి లయకారుడుగా వ్యవహరిస్తాడు. మరొకవైపు ఆయన పరిశుభ్రత, యోగా, జ్ఞానం, శాంతిని ప్రసాదిస్తూ శ్రేయోభిలాషిగా, మంగళకరుడుగా ఉంటాడు. ఒక విత్తనం మొక్కగా మారాలంటే విత్తనం యొక్క పాత రూపాన్ని విధ్వంసం చేసుకోవాలి. ఆ విధ్వంసం లేకపోతే కొత్త జీవితం సాధ్యం కాదు. శివుడి విధ్వంసం కూడా అలాంటిదే. ఇది అంతిమంగా శుభాన్ని, శ్రేయస్సును ఇచ్చే ప్రక్రియ. అందుకే ఆయన ఒకే సమయంలో రుద్రుడు, భయంకరమైనవాడు, మరియు శంకరుడు, శుభాన్ని ఇచ్చేవాడు.